వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. బ్యాంకులు ఎఫ్డి క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలను మార్చవచ్చు. ఇక 2 రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతుంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా కొన్ని నియమాలు అయితే మారనున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభించబడుతుంది. దీనితో పాటు ఎల్పిజి సిలిండర్ల ధరలు కూడా సవరించబడతాయి. మరి ఈ మార్పులు సామాన్యుల జేబుపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇంతకీ జూన్లో ఏవేవి మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈపీఎఫ్ఓ జూన్లో ఈపీఎఫ్ఓ 3.0ని ప్రారంభిస్తోంది. ఈపీఎఫ్ఓ 3.0 లక్ష్యం లబ్ధిదారునికి సౌకర్యవంతమైన సేవలను అందించడం. ఇంకా దీని ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు కూడా విత్డ్రా, పిఎఫ్ సంబంధిత డేటాను అప్డేట్ చేయడం వంటి సౌకర్యాలు అయితే మెరుగుపడతాయి. ఇక ఎఫ్డి రేట్లలో కూడా మార్పు వస్తుంది. వచ్చే నెలలో బ్యాంక్ తన ఎఫ్డి రుణ వడ్డీని మళ్లీ సవరించుకోవచ్చు. ఎందుకంటే జూన్లో కేంద్ర బ్యాంకు కొత్త రెపో రేట్ను ప్రకటిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ను మరింత తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది రుణాలు, ఎఫ్డీల వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతోంది. ఇక క్రెడిట్ కార్డులలో మార్పు. కోటక్ మహేంద్ర బ్యాంక్ క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలలో పెద్ద మార్పు అయితే చేసింది. ఈ నియమాలు జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డుతో అనుబంధించబడిన ఛార్జీలకు సంబంధించినవి. కోటక్ మహేంద్ర క్రెడిట్ కార్డు హోల్డర్స్ జూన్ 1 నుంచి ఈ మార్పునైతే చూస్తారు. ఇక ఎల్పిజి సిలిండర్ ధరల్లో మార్పు. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ఏజెన్సీ గృహ వాణిజ్య ఎల్పిజి సిలిండర్లలో మార్పులు చేస్తోంది. అయితే గత సంవత్సరం దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఈ నెల ప్రారంభంలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గాయి. వాణిజ్య సిలిండర్ల ధరను 17 వరకు తగ్గించారు. ఇక ఆధార్ కార్డ్ అప్డేట్. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్ 14తో ముగుస్తోంది. ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. గడువు తేదీ ముగిసాగా ఆధార్ కేంద్రాల్లో ₹50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.